తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉత్తమ సేంద్రియ రైతు అవార్డు తీసుకున్నటువంటి యనమదల స్వామి గారు మన ముందున్నారు. వారు ఏలూరు జిల్లాకి భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్ష బాధ్యతలు ఉన్నారు. వారు కూడా వారి అనుభవాన్ని మనతో పంచుకుంటారు. ఇలాంటి అనుభవాలు అందరికీ ఉండుంటాయి. నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ నా నమస్కారాలు. నా పేరు యనమదల స్వామి అండి. మాది ఉమ్మడి కృష్ణా జిల్లాలో పల్లెర్లమూడి అని, ఇప్పుడైతే ఏలూరు జిల్లాకు వచ్చిందండి. పల్లెర్లమూడి. నేను 2008లో అంత క్రితం నా దగ్గర గేదెలు ఉండే, రోజు 100 లీటర్లు పాలు పోసేవాడి అండి. 2008లో పాలేకర్ గారు విజయవాడ వచ్చి మీటింగ్ పెడితే, ఆయన మీటింగ్ 3 రోజులు అండి. పొద్దున్నే 7 కాంచి రాత్రి 9 దాకా. జనరల్గా మీటింగ్ అంటే మధ్యాహ్నం భోంచేయంగానే ఎటువంటి వెళ్ళిపోతారు, అలా కుర్చీలు ఖాళీ అయిపోతాయండి. ఆ మీటింగ్లో పొద్దున్నే 7 గంటలు మిగిలినైతే రాత్రి 9 అయినా కానీ మొత్తం అలాగే ఉన్నారండి జనం అంతా కూడా. ఆ 3 రోజులు వెళ్ళి నేను ఆవును కొనుక్కొచ్చి వ్యవసాయం చేయడం మొదలుపెట్టానండి. ఆ వ్యవసాయం చేయడం మొదలుపెట్టినాక కృష్ణా జిల్లాలో ఏ సేంద్రీయ వ్యవసాయం ప్రోగ్రామ్ అయినా కానీ మా చేలోకి వచ్చి చేసేవాళ్ళండి. ఉమ్మడి వ్యవసాయ కమిషనర్ గారు మా మధుసూదన్ గారు కూడా మా ఇంటికి 2 సార్లు రావడం జరిగిందండి. అలా ఏంటంటే తొలిగా ఫస్ట్ టైం అయితే 18 బస్తాలు పడినాయండి ఎకరం. ఎవరికాళ్ళు సాఫ్ట్వేర్ నుంచి వచ్చేసామండి 20 బస్తాలు 30 బస్తాలు పడినాయండి, 30 అదంతే నమ్మేది కాదు. తొలిగా అయితే 18 బస్తాలు పడినాయి. 2వ సంవత్సరం ఈ బస్తాలు ఎలా ఎక్కువ పండాలి, ఎక్కడ చేయాలి అని కాడ మనం చదరపు మీటర్కి 30-40 కుదుళ్ళు నాటే కాడ 40-50 కుదుళ్ళు నాటి అలా చేసుకొస్తే 2వ సంవత్సరం 5-6 బస్తాలు పెరిగినాయండి. తర్వాత 3వ సంవత్సరం లైన్లుగా ఊడిపించామండి. తాడు బట్టి లైన్లుగా ఊడిపించేసి అలా చేసుకుంటూ వచ్చామండి. నేను 2008 కాడి నుంచి ఈ సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నానండి. అవార్డులు అటువంటి అంటే జనరల్గా చాలా ఇస్తూ ఉంటారు అనుకోండి. కాకపోతే మనం ఎప్పటికప్పుడు ఏంటంటే కష్టపడి, సేంద్రీయ వ్యవసాయం అంటే అంత ఈజీ ఏం కాదండి. జనాలు అనుకున్నంత ఈజీ ఏం కాదు. చాలా కష్టపడాలి. కష్టపడితేనే సేంద్రీయ వ్యవసాయం సుఖంగా చేసుకోవాలంటే కెమికల్ వ్యవసాయం. తర్వాత మనం ఏమైపోతాం, భూమి ఏమైపోతాం అనేటువంటిది తర్వాత విషయం అండి. సేంద్రీయ వ్యవసాయానికి మన రైతులు కూడా చాలా కష్టపడాలి. ఆ కషాయాలని తయారు చేసుకునే ఉండే ఈ అన్న చేయటం ఉండి చేసుకోవాలండి. మొన్న 14వ తారీఖు నాడు మన తెలంగాణలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనేటువంటి సంస్థ చేసి 14వ తారీఖు నాడు నాకు అవార్డులు ఇవ్వడం కూడా జరిగిందండి. అంత క్రితం సెంట్రల్ మినిస్టర్ కూడా పురంధేశ్వర్ గారు, స్టేట్ గవర్నమెంట్ ఒక 8 అవార్డులు చాలా తీసుకున్నాండి. అవార్డులని కాదు కానీ మనం ఇక్కడికి వచ్చామంటే సేంద్రీయ వ్యవసాయం చేసి మన ఆహారాన్ని మనం చేసుకుంటా మన పక్క వాళ్ళు కూడా మంచిగా ఇవ్వడానికి కూడా ఉపయోగపడాలండి. నేను దీంట్లోకి వచ్చిన కాన్సెప్ట్ కూడా ఏంటంటే, మా తాతగారు 105 సంవత్సరాలు బతికాడండి. మామూలుగా రేగింది ఇస్తే పొంటితో 2 ముక్కలు చేసి చూపించేవాడు. కిలోమీటర్ దూరంలో మనిషి ఉన్నవాడు చెప్పేవాడు అండి. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారండి. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నాకు 35 సంవత్సరాలు షుగర్ వచ్చిందండి. దాని మీద ఏంటి మనం ఇది చేసుకున్నామని చెప్పి 2008లో మొదలుపెట్టి అప్పటి నుంచి నేను ఇవన్నీ చేసుకుంటా. అప్పటి నుంచి కూడా ముడిపోయిందంట. మా ఫ్రెండ్ సర్కిల్లోకి బియ్యం అవన్నీ కూడా చేస్తానండి. టమాటా కూడా ఎకరానికి 25-30 టన్నులు పండిస్తాను. కాకపోతే ఉద్యోగ పండుగ కాబట్టి మార్కెట్కి పంపించేస్తూ ఉంటానండి. అదేండి. ఈ అవకాశం నాకు ధన్యవాదాలు అండి. సభకు నమస్కారం. ఉదయ్ గోపాల్ అండి నా పేరు. బాదంపూడి పక్క. నేను మొన్న వంగతాడు పెట్టినప్పుడు మధ్యలో వేరుశెనగ మొక్కలు పెట్టానండి అంతర పంట కింద. వేరుశెనగ కొన్ని మొక్కలు పీకేసి వాడేమండి ఇంట్లోకి, కొన్ని ఏమో అక్కడే ఇంత కాయలే పీకి అక్కడే వేసి మట్టి కప్పేసామండి. అవి చాలా వేగంగా తినేయండి. చాలా వేగంగా అంటే రసాయన ఎరువు కంటే చాలా వేగంగా తినిగి. అప్పుడు వరిలో చేశానండి అదే ప్రయోగం. వరి మధ్యలో చల్లాను వేరుశెనగ పీకకుండా వదిలేసానండి. వరి అందరికీ 35 బస్తాలు పండితే ఎండిపోయిన ధాన్యం సార్వాకి నాకు 45 పైన పండిందండి. అంటే వేరుశెనగని ఎరువు కింద వదిలేసానండి భూమిలో, పీకి అమ్ముకోకుండా. వరి మధ్యలో వరి ఉండగా కలుపు మందులు కొట్టాక వేసానండి వరి. అది రసాయన ఎరువుల కంటే ఎక్కువ పండింది. రసాయన ఎరువులు వాడేవండి. రసాయన ఎరువుల కంటే ఎక్కువ పండింది ఆ భూమి. సుమారుగా 50 బస్తాల దగ్గరలో పండిందండి. అందరికీ 35 పండితే సార్వాకి. అలాగే అంతర పంటల కింద ఏదైనా పంట వేసి దాన్ని వదిలేస్తే అది మంచి ఈల్డింగ్ వస్తుందండి. వరి మధ్యలో లేకపోతే కూరగాయల మధ్యలో అది పీకి అమ్ముకోకుండా అలా వదిలేయాలండి. అది నాకు చాలా మంచి ఫలితాలు కనపడినాయి. ఇప్పుడు ఆవు పేడను కూడా ఆవు మూత్రం వాడుతుంటే ఎక్కువ దిగుబడులు రావట్లేదు కాబట్టి మధ్యలో వేసిన అంతర పంట దాన్ని ఎరువుకని తీసుకుని ఆ వచ్చిన పంటని పక్కనున్న ప్రధాన పంటకు వదిలేస్తే అది మంచి దిగుబడులు కనపడుతున్నాయండి. అలాగే ఇలా ఒకదాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నెంబర్ చెప్పే అందరు నేను అడుగుతారు. గడ్డి మేకదైనట్టు
మేకను మనుషులు తిన్నట్టు. గోపి చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. నా దగ్గరికి వచ్చి ఒక గంట కూర్చొని పొలం నమ్మని బాగా అడుగుతూ ఉంటాడు. ఆయన అన్నదేంటి, పంట పూర్తిగా వదిలేస్తే అదే మళ్ళీ తిరిగి కుళ్ళిపోయి ఆహారం కింద వస్తుంది అంటారు. అదొక రకమైన పద్ధతి. ఇక ముగింపు కార్యక్రమానికి వచ్చాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.